మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. డిసెంబర్ 30 ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఇది పెడితే చాలు, కష్టాలన్నీ సమస్యలన్నీ పోతాయి, సంవత్సరమంతా డబ్బు వస్తుంది. మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కొన్ని తిథులు మాత్రం చాలా విశేషమైనవి. అటువంటి అత్యంత శక్తివంతమైన పవిత్రమైన రోజు రాబోతోంది. అదే ముక్కోటి ఏకాదశి. దీనినే మనం వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుచుకుంటూ ఉంటాం. ఏడాదికి 24 ఏకాదశులు వస్తే వీటన్నిటిలోనికి రారాజు లాంటిది ఈ ముక్కోటి ఏకాదశి. ఎందుకంటే సాక్షాత్తు ఆ వైకుంఠ ద్వారాలు తెరుచుకుని శ్రీ మహావిష్ణువు మనకు దర్శనమిచ్చే అద్భుతమైన రోజు ఇది. అయితే ఇటువంటి గొప్ప రోజున మన ఇంట్లో ఉండే బియ్యం రమ్ములో లేదా బియ్యం డబ్బాలో ఈ వస్తువుని వేస్తే చాలు, దరిద్రం పోయి లక్ష్మీదేవి తిష్ట వేస్తుంది. సంవత్సరమంతా కలిసి వస్తుంది. ధనానికి ధాన్యానికి లోటు అనేదే రాదు. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మన వంటింట్లో ఉండే బియ్యం డబ్బాలో ఏ చిన్న వస్తువు పెడితే మన తలరాత మారిపోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ముక్కోటి ఏకాదశి రోజు ఎటువంటి పొరపాట్లు అస్సలు చేయకూడదు, ఎటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట కూడా మీ జీవితాన్ని మార్చేదే. అసలు విషయంలోనికి వెళ్లే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మనందరికీ ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కలగాలని కామెంట్ బాక్స్లో శ్రీమన్నారాయణ అని తప్పకుండా కామెంట్ చేయండి. అసలు మన ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాము. చాలామంది దేవుడి గదిలో లక్ష్మీదేవి ఉంటుంది అనుకుంటారు, బీరువాలో ఉంటుంది అనుకుంటారు. కానీ నిజానికి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండేది మన వంటింట్లో, అందులోనూ ముఖ్యంగా మనం బియ్యం నిల్వ చేసే డబ్బాలో. అవును, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అటువంటి అన్నానికి మూలమైన బియ్యం అంటే సాక్షాత్తు అన్నపూర్ణదేవే, అంటే లక్ష్మీ స్వరూపమే కదా. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, మన పెద్దవాళ్ళు బియ్యం డబ్బా ఖాళీ అయిపోతే బియ్యం అయిపోయాయి అని అననిచ్చేవారు కాదు, బియ్యం నిండుకున్నాయి అని చెప్పమనేవారు. ఎందుకంటే ఆ డబ్బా ఎప్పుడూ కలకలలాడుతూ ఉండాలి. ఈ మధ్యకాలంలో మనం బియ్యం డబ్బాను చాలా అశ్రద్ధ చేస్తూ ఉన్నాం. ప్లాస్టిక్ డబ్బాలో పోసేస్తూ ఉన్నాం, ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉన్నాం. కానీ మీరు గమనించండి, పూర్వం రోజుల్లో బియ్యం నిల్వ చేయడానికి పెద్ద గాదెలు ఉండేవి, లేదా మట్టి కుండలు, ఇత్తడి పాత్రలు వాడేవారు. ఆ బియ్యం డబ్బాను ఎంతో పవిత్రంగా చూసుకునేవారు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అసలు సిసలు విషయం ఇదే. మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయా? చేతిలో చిల్లిగవ్వ నిలవటం లేదా? అయితే ముందు మీ బియ్యం డబ్బా పరిస్థితిని గమనించండి. చాలామంది ఇళ్లల్లో బియ్యం డబ్బాలో పురుగులు పట్టి ఉంటాయి, లేదా అడుగున దుమ్ము పేరుకుపోయి ఉంటుంది. బియ్యం డబ్బా చుట్టూ బూజులు పట్టి ఉంటాయి. కానీ అలా బియ్యం డబ్బా దుమ్ము ధూళితో ఉండకూడదు. అది దరిద్రానికి సంకేతం. మనం ఎప్పుడైతే బియ్యాన్ని గౌరవిస్తామో అప్పుడే ఆ తల్లి మన ఇంట్లో కనకవర్షం కురిపిస్తుంది. బియ్యం డబ్బా అనేది మన ఇంటికి అక్షయ పాత్ర లాంటిది. దాని విషయంలో మనం పాటించాల్సిన నియమాలు చాలా ఉన్నాయి. ముందుగా ఎప్పుడూ కూడా బియ్యం డబ్బాను నేల మీద డైరెక్ట్గా పెట్టకండి. దాని కింద ఒక పేపర్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ వేసి దాని మీద డబ్బా పెట్టాలి. ఎందుకంటే లక్ష్మీదేవిని నేల మీద పెడితే అగౌరవపరిచినట్లే. అలాగే మనం బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా మనం అన్నం వండుకోవడానికి బియ్యం తీసే గ్లాసు లేదా తవ్వ ఉంటుంది కదా, దాన్ని లోపలే వదిలివేయకూడదు. బియ్యం తీసిన వెంటనే ఆ గ్లాసును బయట పెట్టాలి తప్ప బియ్యంలో పూడ్చి పెట్టకూడదు. ఇది చాలా చిన్న విషయంలా అనిపించవచ్చు, కానీ వాస్తురీత్యా మరియు ఆధ్యాత్మిక రీత్యా ఇది చాలా పెద్ద దోషం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే చీకట్లో ఎప్పుడూ బియ్యం తీయకూడదు. సాయంత్రం దీపారాధన అయ్యాక బియ్యం డబ్బాలో చెయ్యి పెట్టకూడదు అని మన పెద్దలు అందుకే చెప్తూ ఉంటారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తీయాల్సి వస్తే లైట్ వేసి అన్నపూర్ణాదేవిని తలుచుకుని అప్పుడు తీయాలి. అలాగే బియ్యం డబ్బాను ఎప్పుడు పడితే అప్పుడు, ఏ వారం పడితే ఆ వారం శుభ్రం చేయకూడదు. శుక్రవారం నాడు, మంగళవారం నాడు బియ్యం డబ్బాను పూర్తిగా ఖాళీ చేసి కడగటం లాంటివి చేయకూడదు. ఏదైనా గురువారం కానీ బుధవారం కానీ చూసుకుని శుభ్రం చేసుకోవాలి. ఇంకో రహస్యం ఏమిటంటే మనం బియ్యం డబ్బాలో ఎప్పుడూ ఒకే రకమైన బియ్యం మాత్రమే ఉంచాలి. అంటే పాత బియ్యం అయిపోకుండానే కొత్త బియ్యం తెచ్చి వాటి మీద పోసేస్తూ ఉంటారు చాలామంది. అలా చేయకూడదు. పాతవి పూర్తిగా వాడేసిన తర్వాత డబ్బాను శుభ్రం చేసుకుని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అప్పుడు కొత్త బియ్యం పోయాలి. ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లో ధనానికి లోటు అనేదే ఉండదు.
ధాన్యం ఎక్కడ ఉంటుందో ధనం అక్కడ ఉంటుంది. మనం ఎంత సంపాదించినా తినడానికి తిండి లేకపోతే ఆ సంపాదన వృధానే కదా. అందుకే మనకు అన్నం పెట్టే ఆ బియ్యం డబ్బాను ఒక దేవతలా పూజించాలి. మీరు ఎప్పుడైనా గమనించారా? మనం ఏదైనా శుభకార్యం జరిగితే అక్షింతలు వేస్తాం. ఎందుకంటే బియ్యం శుభానికి సంకేతం. అటువంటి బియ్యాన్ని మనం నిల్వ చేసే పాత్ర ఎంత శుభ్రంగా ఎంత పవిత్రంగా ఉంటే మన జీవితం అంత బాగుంటుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా పురుగులు పట్టకుండా చూసుకోవాలి. అందుకోసం మనం రకరకాల కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు. మన వంటింట్లో ఉండే సహజమైన వస్తువులైన వేపాకు కానీ ఎండుమిరపకాయలు కానీ బియ్యం డబ్బాలో వేస్తే పురుగు పట్టదు. ఆరోగ్యానికి కూడా మంచిది. ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి లాంటి పర్వదినాల్లో బియ్యం డబ్బాను ఖాళీగా అసలు ఉంచకూడదు. పండుగ వస్తుంది అనగానే 2 రోజుల ముందే డబ్బా నిండా బియ్యం ఉండేలాగా చూసుకోండి. నిండు కుండల ఆ డబ్బా ఉంటే మీ ఇల్లు కూడా సిరి సంపదలతో నిండుగా ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే మనం అన్నం వండడానికి బియ్యం తీసేటప్పుడు కింద ఒలక్కుండా జాగ్రత్త పడాలి. కాళ్ళ కింద బియ్యం గింజలు నలిగితే అది మహాపాపం. అందుకే బియ్యం డబ్బా దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఆడవాళ్ళు స్నానం చేయకుండా అంటుబట్టలతో బియ్యం డబ్బాను ముట్టుకుంటూ ఉంటారు. కానీ అది అస్సలు చేయకూడదు. అన్నపూర్ణాదేవి ఆగ్రహిస్తుంది. మనం ఎంత భక్తితో ఎంత రుచిగా వంట చేస్తామో ఆ వంట మన శరీరానికి అంత శక్తిని ఇస్తుంది. అదేవిధంగా మనం ఎంత పవిత్రంగా బియ్యాన్ని భద్రపరుచుకుంటామో ఆ బియ్యం మనకు అంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కనీసం వారానికి ఒక్కసారైనా బియ్యం డబ్బాకు నమస్కారం చేసుకోండి. తల్లి, మాకు పట్టెడు అన్నం పెడుతున్నావు, మా కడుపు నింపుతున్నావు, మా ఇల్లు ఎప్పుడూ అలాగే కలకలలాడేలాగా చూడు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మీలో మార్పు మీకే తెలుస్తుంది. ఒక చిన్న డబ్బా కదా అని తీసి పారేయకండి. అది మీ ఇంటి ఐశ్వర్య పేటిక. దాన్ని ఎంత బాగా చూసుకుంటే అది మిమ్మల్ని అంత బాగా చూసుకుంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజున చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటిని చేస్తే మాత్రం ఉన్న పుణ్యం కూడా పోతుంది. మొదటిది, ఈ రోజున తలస్నానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పవిత్రమైన రోజున తలకు షాంపూ పెట్టి స్నానం అస్సలు చేయకూడదు. అలాగే కుంకుడికాయలు కూడా వాడకూడదు. కేవలం మామూలు నీళ్లతో తలస్నానం చేయాలి లేదా నదీ స్నానం చేయటం ఇంకా ఉత్తమం. అలాగే ఈరోజు చాలా రద్దీగా ఉండే ప్రదేశాలకు, గొడవలు జరిగే చోట్లకు అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ మనకు తగులుతుంది. ఈ రోజున మనం ఎంత ప్రశాంతంగా ఎంత దైవ చింతనలో ఉంటే అంత మంచిది. ముఖ్యంగా గమనించాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే ఈరోజు తులసి మొక్క జోలికి అస్సలు వెళ్ళకూడదు. ముక్కోటి ఏకాదశి రోజున తులసి ఆకులను అస్సలు కొయ్యకూడదు. తులసి దళాలు విష్ణువుకు ప్రీతికరమే, కానీ వాటిని ముందు రోజే కోసి పెట్టుకోవాలి తప్ప ఏకాదశి రోజున చెట్టును తాకటం కానీ ఆకులు తెంపడం కానీ మహాపాపం. అలాగే ఈ రోజున ఇంట్లో గొడవలు పడటం, అబద్ధాలు చెప్పటము, ఇతరులను దూషించటం వంటివి చేస్తే మనం చేసిన పూజ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఈరోజు ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిది. ఒకవేళ ఆరోగ్యం సహకరించని వారు పలహారాలు తీసుకోవచ్చు, కానీ అన్నం మాత్రం తినకూడదు. ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు ఈరోజు పూర్తిగా మానేయాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇక ఈరోజు స్త్రీలు చేయవలసిన ఒక అద్భుతమైన పని ఉంది. అదే గోరింతాకు పెట్టుకోవటం. సాధారణంగా ఆషాఢంలో గోరింతాకు పెట్టుకుంటాం, కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోరింతాకు రుబ్బి స్త్రీలు తమ చేతికి పెట్టుకుంటే వారికి దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. అంటే భర్త ఆయుష్ పెరుగుతుంది, దాంపత్య అన్యోన్యంగా ఉంటుంది. అంతేకాదు, ఎవరైతే సొంత ఇల్లు లేదా భూములు కొనాలని ప్రయత్నిస్తూ ఉన్నారో వారు ఈరోజు గోరింతాకు పెట్టుకుంటే వారికి భూములు కొనే యోగాలు కలుగుతాయని శాస్త్రం చెప్తోంది. ఆ శ్రీమన్నారాయణుడి చేతిలో ఉండే శంకు చక్రాలు ఎంత పవిత్రమో స్త్రీల చేతికి ఉండే గోరింతాకు కూడా అంత లక్ష్మీప్రదమైనది. అంతేకాదు, ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు బజారుకు వెళ్ళి ఉప్పును కానీ పసుపును కానీ కొని ఇంటికి తీసుకురండి. మనం మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు సరుకులు తెచ్చుకుంటాం, కానీ ఈ విశేషమైన రోజున గల్లులుప్పు ప్యాకెట్ని కానీ లేదా మంచి పసుపు ప్యాకెట్ని కానీ తెచ్చి దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత వంటి వంటల్లో వాడటం మొదలు పెడితే ఆ సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది. ఉప్పు లక్ష్మీ స్వరూపం, పసుపు మంగళకరమైన వస్తువు. ఈ రెండు ఈ పర్వదినాన ఇంటికి రావటం అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులు మీ ఇంటికి వచ్చినట్లే లెక్క. కాబట్టి ఈరోజు ఉప్పు ప్యాకెట్ను లేదా పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకోవటం మర్చిపోకండి. కేవలం 10-20 రూపాయలతో పోయేది, కానీ వచ్చే ఫలితం మాత్రం కోట్లల్లో వస్తుంది. డబ్బులు లేక ఇబ్బంది పడేవారు, అప్పుల బాధల్లో ఉన్నవారు ఈ చిన్న పని చేసి చూడండి. మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు మీకే తెలుస్తుంది. ఇక ఈ ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలు ఇదొక్కటి వేస్తే చాలు ధనం దూసుకు వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ బియ్యం డబ్బా పరిహారం సామాన్యమైనది కాదు. మన పెద్దలు రహస్యంగా ఆచరించిన ఒక అద్భుతమైన ధన ఆకర్షణ మార్గం.
ఇది కేవలం ఒక పూజ కాదు, మన ఇంట్లోకి లక్ష్మీదేవిని శాశ్వతంగా ఆహ్వానించే ఒక గొప్ప ప్రక్రియ. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రతి మాటను, ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇందులో వాడే ప్రతి వస్తువుకు ఒక విశిష్టమైన శక్తి ఉంది. ముందుగా ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అనే విషయం దగ్గర చాలామందికి సందేహాలు వస్తూ ఉంటాయి. దీనికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఈ పరిహారాన్ని చేయాలి. ఈరోజు ఉదయం వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని దేవుడి పూజ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. సాధారణంగా మనం ఏ పని చేసినా ఉదయం పూట చేయాలి అనుకుంటాం. కానీ ఈ విశేషమైన ధన ఆకర్షణ పరిహారానికి మధ్యాహ్నం 12 తర్వాత సమయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు మధ్యాహ్నం భోజనం అయ్యాకైనా, లేదా సాయంత్రం దీపారాధన సమయంలోనైనా, లేదా రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు. ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఏకాదశి తిథి ఉన్నప్పుడే చేయాలి. ద్వాదశి వచ్చాక చేయకూడదు. ఎందుకంటే ఆ రోజున ఉండే వైబ్రేషన్, ఆ రోజు విశ్వంలో ఉండే కాస్మెటిక్ ఎనర్జీ ఈ పరిహారానికి ప్రాణం పోస్తుంది. ఇక ఈ పరిహారం చేయడానికి మనకు కావలసిన వస్తువుల గురించి మాట్లాడుకుందాము. ఇవి మన వంటింట్లో దొరికే సామాన్యమైన వస్తువులే అనిపించవచ్చు, కానీ తాంత్రిక శాస్త్రం ప్రకారం వీటిని సరైన పద్ధతిలో కలిపితే వాటి శక్తి 1000 రెట్లు పెరుగుతుంది. ముందుగా మీరు సేకరించుకోవాల్సింది ఒక పసుపు రంగు వస్త్రం. ఎందుకు పసుపు రంగు వస్త్రము అంటే, పసుపు అనేది గురుగ్రహానికి సంకేతం. మన జాతకంలో గురుడు బాగుంటేనే చేతిలో డబ్బు నిలుస్తుంది. అంతేకాదు ఆ శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన రంగు పీతాంబరం అంటే పసుపు రంగు. స్వామి అనుగ్రహం మనకు కలగాలంటే ఆ రంగు వస్త్రం ఉండాల్సిందే. ఈ వస్త్రం మరీ పెద్దది అవసరం లేదు. ఒక అరచేతి రుమాలు సైజులో లేదా ఒక బ్లౌజ్ పీస్ అంత ముక్క ఉన్నా సరిపోతుంది. అయితే ఇది కొత్తది అయితే చాలా మంచిది. ఒకవేళ కొత్తది దొరకపోతే ఇంట్లో ఉన్న పసుపు రంగు బట్టను శుభ్రంగా ఉతికి ఆరబెట్టి దానికి కొంచెం పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసి వాడుకోవచ్చు. కానీ చిరిగిపోయినవి, మాసిపోయినవి మాత్రం అస్సలు వాడకండి. ఎందుకంటే మనం పిలిచేది ధనలక్ష్మిని. ఆమె చాలా శుభ్రతను కోరుకుంటుంది. ఇప్పుడు ఆ పసుపు వస్త్రాన్ని మీ దేవుడి గదిలో దేవుడు ముందు పరచండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఇప్పుడు మనం ఒక్కొక్క వస్తువును అందులో వేస్తూ మన సంకల్పాన్ని చెప్పుకోవాలి. మొట్టమొదటగా అందులో వేయవలసింది 5 బిర్యానీ ఆకులు. అవును, మన వంటింట్లో వాడే బిర్యానీ ఆకులే. చాలామందికి తెలియని రహస్యం ఏమిటంటే, బిర్యానీ ఆకుకు నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని, ముఖ్యంగా డబ్బును ఆకర్షించే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంపిక చేసుకునే ఈ 5 ఆకులు కూడా ఎక్కడా చిరిగిపోకుండా, రంధ్రాలు లేకుండా, కాడలు విరిగిపోకుండా చక్కగా అందంగా ఉండాలి. ఖండించబడిన ఆకులు వాడితే ఫలితం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మంచి ఆకులను ఏరుకుని పెట్టుకోండి. ఆ 5 ఆకులను ఆ పసుపు బట్ట మధ్యలో ఉంచండి. ఆ తరువాత ఆ ఆకులపైన వేయవలసిన రెండవ ముఖ్యమైన వస్తువు ధనియాలు. ధనియాలు అంటే సాక్షాత్తు కుబేరుడి స్వరూపం. గమనిస్తే మనం ధన త్రయోదశి నాడు ఖచ్చితంగా ధనియాలు కొంటాం. ధనియాలు అనే పదంలోనే ధనం ఉంది. ఒక చిన్న విత్తనం భూమిలో పెడితే అది మొలకెత్తి పెరిగి పెద్దదై మళ్ళీ ఎన్నో వేల విత్తనాలను ఎలా ఇస్తుందో, మన దగ్గర ఉన్న డబ్బు కూడా అలాగే వృద్ధి చెందాలని, మన ఇంట్లో ఉన్న సంపద రోజురోజుకు పెరగాలని కోరుకుంటూ గుప్పెడి ధనియాలను తీసుకుని ఆ బిర్యానీ ఆకుల మీద వెయ్యాలి. ఇవి వేసేటప్పుడు నా ఇల్లు ధనధాన్యాలతో తులతూగాలి అని మనసులో బలంగా అనుకోండి. ఈ ధనియాలు మన ఇంట్లో ఉన్న ఆర్థిక స్తబ్దతను పోగొట్టి డబ్బు ప్రవాహం పెరిగేలాగా చేస్తాయి. ఇక మూడవది, లక్ష్మీదేవికి దక్షిణ సమర్పించాలి కదా. అందుకే 11 రూపాయలు వేయాలి. ఎందుకు 11 అంటే, సంఖ్యాశాస్త్రం ప్రకారం 11 అనేది మాస్టర్ నెంబర్. ఇది చాలా శక్తివంతమైనది. అలాగే 1 రూపాయి అనేది మనం ఎప్పుడూ దేవుడికి ఇచ్చే అదనపు గౌరవం. మీరు ఒక 10 రూపాయల నోటు, 1 రూపాయి కాయిన్ వేయవచ్చు, లేదా 11 1 రూపాయి బిళ్ళలు వేయవచ్చు, లేదా 2 5 రూపాయల కాయిన్స్ మరియు 1 రూపాయి కాయిన్ వేయవచ్చు. ఎలా వేసినా మొత్తం విలువ 11 రూపాయలు ఉండేలాగా చూసుకుంటే, ఈ డబ్బును ఆ ధనియాల మీద పెడుతున్నప్పుడు తల్లి లక్ష్మీదేవి ఈ చిన్న మొత్తాన్ని విత్తనంగా వేస్తూ ఉన్నాను, దీన్ని అక్షయంగా మార్చు అని వేడుకోండి. ఆ తర్వాత మంగళకరమైన వస్తువులైన పసుపు మరియు కుంకుమను కొద్దిగా ఆ మూటలో వేయాలి. పసుపు లక్ష్మీదేవికి, కుంకుమ గౌరీదేవికి ప్రతీకలు. ఎక్కడ పసుపు కుంకుమలు ఉంటాయో అక్కడ అమంగళం ఉండదు. మన ఇంటికి పట్టిన దరిద్రం పోవాలంటే ఈ 2 ఖచ్చితంగా ఉండాల్సిందే. కనుక చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమను ఆ డబ్బుల మీద, ఆ ఆకుల మీద పడేలాగా భక్తితో వేయండి. ఇవి ఆ పరిహారానికి ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నట్లు లెక్క.
ఇప్పుడు అసలైన అత్యంత కీలకమైన వస్తువు గురించి తెలుసుకుందాము. చాలామంది డబ్బు సంపాదిస్తారు కానీ అది నిలబడదు, నెలలా ఖర్చు అయిపోతుంది, లేదా ఎవరో ఒకరు అప్పు అడుగుతారు, ఇస్తే తిరిగి రాదు, లేదా అనారోగ్యాల పాలవుతుంది. దీనికి ప్రధాన కారణం నరదృష్టి మరియు శత్రుబాధలు. నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు చూపు మీ మీద పడినప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండలేకపోతుంది. ఆ నెగటివ్ దృష్టి పారద్రోలడానికి మనం ఇందులో వేయవలసిన వస్తువు మిరియాలు. అవును, నల్ల మిరియాలు. ఒక 5 లేదా 7 మిరియాలు గింజలు తీసుకుని అందులో వేయాలి. మిరియాలు ఘాటుకు ఆ శక్తికి ఎలాంటి దుష్టశక్తి అయినా పారిపోవలసిందే. మన ధనానికి, మన సంపాదనకు ఒక రక్షణ కవచంలా, ఒక సెక్యూరిటీ గార్డ్లా ఈ మిరియాలు పనిచేస్తాయి. ఎప్పుడైతే మనం మిరియాలు వేస్తామో అప్పుడే మన పరిహారం సంపూర్ణమవుతుంది. డబ్బు రావటమే కాదు, వచ్చిన డబ్బు మన దగ్గరే భద్రంగా ఉండాలంటే ఈ మిరియాలు తప్పనిసరి. ఇప్పుడు వస్తువులన్నీ వేసేసాం కదా. ఇప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే కళ్ళు మూసుకొని ఆ శ్రీమన్నారాయణుడి పాదాలను మనసులో తలుచుకొని మీ సమస్యలన్నీ ఆయన పాదాల దగ్గర వదిలివేయండి. స్వామి, నా ఆర్థిక కష్టాలు తీరిపోవాలి, అప్పులు తీరాలి, నా భర్త వ్యాపారం బాగుండాలి, లేదా నా పిల్లల ఉద్యోగం బాగుండాలి, మా ఇల్లు సిరి సంపదలతో నిండిపోవాలి అని మీకు ఏ కోరిక ఉంటే అది గట్టిగా స్పష్టంగా కోరుకోండి. సంకల్పం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా వస్తుంది. ఆ తర్వాత ఆ బట్టను మెల్లగా దగ్గరకు తీసి లోపల ఉన్న వస్తువులు కింద పడిపోకుండా జాగ్రత్తగా ఒక చిన్న మూటలాగా కట్టాలి. దీనికి దారం ఏదైనా వాడొచ్చు. పసుపు దారం ఉంటే మరీ మంచిది, లేకపోతే మామూలు దారమైనా సరే పర్వాలేదు. కానీ ముడి వేసేటప్పుడు మాత్రం మీ కష్టాలన్నీ బంధించేస్తున్నాను, ఇక అవి నన్ను బాధ పెట్టవు అనుకుంటూ గట్టిగా ముడివేయండి. ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు అసలు గట్టం ఉంది. ఆ కట్టిన మూట పైన మనం ఇందాక వాడిన కుంకుమను కొద్దిగా తడిపి లేదా గంధం అరగతీసి దాంతో అయినా సరే ఆ మూట మీద గోవిందనామం పెట్టండి. గోవిందనామానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. ఆపదముక్కులవాడు ఆ గోవిందుడు. ఆ నామం ఆ మూట మీద ఉంటే సాక్షాత్తు ఆ వెంకన్న స్వామి ఆ మూటలో కొలువై ఉన్నట్లే. మనం ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు చూసాం. గోవిందా అని ఒక్క మాట పిలవగానే అక్షయంగా చీరలను ప్రసాదించాడు. ఇప్పుడు కూడా మనం ఆ గోవిందుడినే నమ్ముకొని ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి మన సంపద కూడా అక్షయం అవుతుంది. ఇలా సిద్ధం చేసుకున్న ఆ శక్తివంతమైన మూటను మనం బియ్యం డబ్బాలో పెట్టాలి. అయితే డబ్బా పైన ఊరికే అలా పెట్టేయకూడదు. ఎందుకంటే సంపద ఎప్పుడూ గుప్తంగా ఉండాలి, అంటే రహస్యంగా ఉండాలి. నలుగురికి కనపడేలాగా ఉంటే దాని శక్తి తగ్గిపోతుంది. అందుకే మీ బియ్యం డబ్బాలో చేత్తో కొంచెం లోతుగా గొయ్యిలాగా తీసి ఆ గుంటలో ఈ మూటను పెట్టి దానిపైన మళ్ళీ బియ్యం కప్పేయండి. అంటే ఎవరైనా డబ్బా మూత తీసి చూస్తే పైన బియ్యం మాత్రమే కనిపించాలి, లోపల ఈ మూట ఉన్నట్టు మీ ఒక్కరికి మాత్రమే తెలియాలి. ఇలా బియ్యం లోపల పెట్టడం వల్ల ఒక అద్భుతమైన సైన్స్ జరుగుతుంది. ఆ మూటలో ఉన్న బిర్యానీ ఆకు, ధనియాలు, మిరియాలు, ఆ మంత్రించిన రూపాయి నాణాల శక్తి ఆ బియ్యం గింజలకు పడుతుంది. మనం ప్రతిరోజు ఆ బియ్యాన్ని వండుకొని తిన్నప్పుడు అది అన్నంగా మారి మన రక్తంలో కలుస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలోనికి, మన మెదడులోనికి వెళ్తుంది. దీనివల్ల మన ఆలోచన విధానం మారుతుంది. బద్ధకం పోతుంది, నిరాశ పోతుంది, నేను సాధించగలను, నేను సంపాదించగలను అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనకి తెలియకుండానే మనలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అదే మనల్ని విజయ తీరాలకు, ధన లాభాల వైపు నడిపిస్తుంది. ఇది చాలా సూక్ష్మమైన విషయం, కానీ చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మరి ఆ మూటను ఎన్నాళ్ళు ఉంచాలి అనే సందేహం మీకు రావచ్చు. దీన్ని కనీసం ఒక్క మండలం రోజులు, అంటే 41 రోజులు కానీ, లేదా వచ్చే ఏకాదశి వరకు కానీ, లేదా ఒక నెల రోజుల పాటు కానీ ఆ బియ్యం డబ్బాలోనే ఉంచేయండి. మధ్యలో బియ్యం అయిపోతూ ఉంటే కొత్త బియ్యం పోస్తూ ఉండండి తప్ప మూటను తీయకండి. ఒకవేళ బియ్యం తీసేటప్పుడు ఆ మూట చేతికి తగిలితే దాన్ని తీసి పక్కన పెట్టి బియ్యం తీసుకున్న తర్వాత మళ్ళీ లోపల గుప్తంగా పెట్టేయండి. అంతే తప్ప పదే పదే బయటకు తీసి చూడకూడదు. ఒక నెల రోజులు లేదా 41 రోజులు అయిపోయాక ఆ మూటను బయటకు తీసి అందులో ఉన్న 11 రూపాయలను మాత్రం తీసుకుని గుడి హుండీలో వేసుకోండి. అంతేగాని ఆ మూటను మీరు ఖర్చు పెట్టకండి. ఇక మిగిలిన బిర్యానీ ఆకులు, ధనియాలు, మిరియాలు వంటి వాడిన వస్తువులను ఎక్కడైనా పారే నీటిలో కలిపేయండి, లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఆ పసుపు బట్టను శుభ్రంగా ఉతికి మళ్ళీ దేవుడి పనులకు వాడుకోవచ్చు, లేదా తర్వాత ముక్కోటి ఏకాదశికి ఇదే పరిహారం చేయడానికి వాడుకోవచ్చు. ఈ చిన్న పరిహారం చూడడానికి చాలా సామాన్యంగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తి మాత్రం చాలా గొప్పది. మనం ఎప్పుడైతే ఆ పవిత్రమైన మూటను మన ఇంటి అక్షయ పాత్ర అయిన బియ్యం డబ్బాలో ఉంచుతామో
అప్పుడు సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం మన కుటుంబంపై సంపూర్ణంగా కలుగుతుంది. ఆ తల్లి చల్లని చూపు మన వంటింటిపై పడితే ఇక ఆ ఇంట్లో ధనానికి ధాన్యానికి ఏ రోజు లోటు అనేదే రాదు. ఎంత ఖర్చు పెట్టినా ఎంత వండుకున్నా బియ్యం డబ్బా ఎప్పుడు నిండు కుండలా కలకలలాడుతూనే ఉంటుంది. మన పెద్దలు ఎప్పుడూ ఇల్లు ధనధాన్యాలతో తులతూగాలి అని దీవిస్తూ ఉంటారు. దాని అర్థం ఇదే. తినడానికి లోటు లేని తిండి, చేతి నిండా డబ్బు ఉండటమే నిజమైన ఐశ్వర్యము. ఈ ముక్కోటి ఏకాదశి నాడు చేసిన ఈ పరిహారం వల్ల మీ ఇల్లు సిరి సంపదలకు నిలయంగా మారుతుంది. ఆకలి బాధలు దరిచేరవు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీ వంటిల్లు ఎప్పుడూ శుభప్రదంగా లక్ష్మీదేవి నివాసంగా మారుతుంది. కాబట్టి సంపూర్ణ నమ్మకంతో భక్తితో ఈ పని చేయండి. ఆ అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో మీ జీవితం సుభిక్షంగా మారుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఏకాదశి రోజున ప్రత్యేకంగా ఒక చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ముక్కోటి ఏకాదశి రోజున ఏ చెట్టును తాకితే మనకు రాజయోగం పడుతుంది, ఏ చెట్టు మన జీవితాన్ని మార్చేస్తుంది అంటే అది మరేదో కాదు, సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమైన తులసి చెట్టు. తులసి చెట్టు గురించి మన ధర్మంలో చెప్పబడిన విశేషాలు అన్నీ ఇన్ని కావు. తులసి మొక్క కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అది ఒక దేవత. తులస్య అమృతోద్భవ అని అంటారు. అంటే అమృతం నుండి పుట్టినది అని అర్థం. తులసి చెట్టు మొదట్లో బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో శివుడు, అగ్రభాగంలో విష్ణుమూర్తి కొలువై ఉంటారు. అలాగే ఈ చెట్టు యొక్క కొమ్మలలో, ఆకులలో సకల దేవతలు, తీర్థాలు కొలువై ఉంటాయని శాస్త్రం చెప్తోంది. ముక్కోటి ఏకాదశి రోజున తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ పవిత్రమైన మొక్కను తాకటం వల్ల మీ శరీరంలోని అనారోగ్యాలు, మీ మనసులోని ఆందోళనలు అన్నీ దూరమవుతాయి. నిజానికి మన సనాతన ధర్మంలో వృక్షో రక్షితి రక్షితః అని అంటారు. అంటే మనం ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. అందులోనూ తులసి మొక్కకు ఉన్న శక్తి అమోఘమైనది. ఎందుకంటే తులసి మొక్క నిరంతరం ప్రాణవాయువును విడుదల చేయటమే కాకుండా తన చుట్టూ ఒక అద్భుతమైన దివ్యశక్తిని, ఒక ఆరాను కలిగి ఉంటుంది. ఏకాదశి వంటి పవిత్రమైన రోజున ఆ శక్తి మరింత రెట్టింపు అవుతుంది. ఈ పవిత్రమైన రోజున మీరు తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేసి ఆ చెట్టును భక్తితో తాకండి. మీరు ఆ చెట్టును తాకినప్పుడు మీలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆ తులసి మాత గ్రహించి మీకు సానుకూల శక్తిని ప్రసాదిస్తుంది. ఎవరైతే దీర్ఘకాలంగా రోగాలతో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే ఇంట్లో ఎప్పుడూ కలహాలు గొడవలు జరుగుతూ ఉన్నాయో, ఎవరికైతే సంపాదన ఉన్నా డబ్బు చేతిలో నిలవటం లేదో, అటువంటి వారందరూ రేపు తులసి చెట్టును తాకి మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. మీ బాధలన్నీ ఆ తల్లికి చెప్పుకోండి. ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు, వాస్తుదోషాలు కూడా తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది. ముక్కోటి ఏకాదశి నాడు తులసిని తాకిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పెద్దలు ఎంతో నమ్మకంగా చెప్తూ ఉంటారు. తులసి మాత కేవలం భౌతికమైన సంపదనే కాదు, మానసికమైన ప్రశాంతతను కూడా ప్రసాదిస్తుంది. కనుక ఈరోజు మీ ఇంటి దగ్గర తులసి చెట్టు ఉంటే ఆ చెట్టును, లేదా పొరుగింట్లో తులసి చెట్టు ఉంటే ఆ చెట్టును, మీ వీలును బట్టి ఎప్పుడు తులసి చెట్టు కనిపించినా అప్పుడు ఆ తులసిని ప్రేమగా తాకండి. ఈ ఏకాదశి నాడు తులసి దగ్గరకు వెళ్ళి వీలైతే చెట్టు మొదట్లో కొంచెం నీరు పోసి పసుపు కుంకుమలతో అలంకరించి దీపం వెలిగించాలి. ఆ తర్వాత తులసి చెట్టును 11 సార్లు తాకండి, ప్రేమగా తాకండి. ఆ తర్వాత 2 నిమిషాల పాటు ఆ తులసి చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చి ఇంటికి వెళ్ళిపోండి. ఇలా ఈరోజు తులసి మొక్కను తాకటం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం పారిపోతుంది. ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజున కేవలం తులసి చెట్టును 11 సార్లు తాకితే చాలు, ఆ చెట్టు ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతలు దీవిస్తారు. మీలోని నెగటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు, బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. రాజయోగం పడుతుంది. రాజయోగం అంటే కేవలం కోట్లు సంపాదించటం మాత్రమే కాదు, సమాజంలో మీకు దక్కే గౌరవ మర్యాదలు, మీ సంతానం వృద్ధిలోనికి రావటం, మీ కుటుంబంలో కలకాలం ఉండే సంతోషం, ప్రశాంతత, ఇవన్నీ కూడా రాజయోగంలో భాగమే. ఆ తులసి మాత అనుగ్రహం ఉంటే మీకు ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు చేసే ఈ చిన్న పని మీ జీవితంలో పెను మార్పులను తీసుకువస్తుంది. భక్తితో, నిశ్చలమైన నమ్మకంతో ఏ పని చేసినా ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. తులసి చెట్టును తాకటం అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పాదాలను స్మృశించుకోవడంతో సమానం. ఏ ఇంట్లో అయితే తులసి మొక్క పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో సాక్షాత్తు విష్ణుమూర్తి అడుగుజాడలు ఉంటాయని నమ్ముతూ ఉంటారు. కాబట్టి రేపు ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మర్చిపోకుండా తులసి చెట్టును తాకి ఆశీర్వాదం తీసుకోండి. దీనివల్ల మీకు కనకవర్షం కురటమే కాదు, గుండె నిండా ప్రశాంతత లభిస్తుంది. జీవితాంతం సుఖ సంతోషాలతో గడుపుతూ ఉంటారు. ఈ భవబంధాల నుండి ముక్తి పొంది వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.